హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాము. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో గత 4, 5 రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు మోస్తరు నుంచి కొంచెం భారీ వర్షపాతం నమోదవుతోంది. ఇక ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో ఈరోజు అనగా 20, రేపు అలాగే 21 ఈ 2 తారీఖుల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ ఈ 2 రోజులు వర్షాలు కురుస్తాయి? అలాగే ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది? సో, ఏ ప్రాంతాలకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది? ఈ విధంగా పూర్తి వివరాలను శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుసుకుందాము. నేను మీకు చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేసేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. చెక్‌ఔట్ చేసి జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే బంగాళాఖాతంలో రీసెంట్‌గా మనకు ఒక అల్పపీడనం అనేది ఏర్పడడం జరిగింది. దాని ప్రభావంతోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలకు కొంచెం మోస్తరుగా నుంచి భారీ వర్షాలే నమోదవుతూ ఉన్నాయి గత 4, 5 రోజుల నుంచి. ప్రస్తుతం ఈరోజు కూడా చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో విచిత్రమైనటువంటి వాతావరణం కూడా నెలకొన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ అనేది ఎక్కువగా కాస్తుండగా పలు జిల్లాల్లో విస్తారంగా కూడా వానలనేటువంటివి పడుతూ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే కోనసీమ డిస్టిక్కు, అలాగే మనకు మామిడి కుదురు, నెక్స్టు అమలాపురము, మన్యము, మార్కాపురము, విజయనగరము, అనకాపల్లి జిల్లాల్లో భారీ వానలైతే కురిశాయన్నమాట. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గనుక చూసుకున్నట్లయితే. మరొక వైపు తెలంగాణ స్టేట్‌లో చూస్తే ఆసిఫాబాదు, మంచిర్యాల, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వానలు అయ్యేటువంటివైతే పడుతూ ఉన్నాయి. ఓకేనా? కాబట్టి మీ యొక్క ఏరియాలో ఈరోజుటి నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాతావరణం ఎలా ఉందో ఒకసారి కమెంట్‌లో పెట్టి తెలియచేసేయండి. ఇక ఈరోజు ప్రెజెంట్ ఈ టైంకి గనుక చూసినట్లయితే వాతావరణం ఎలా ఉందో ఈ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేయొచ్చు మీరు. మాక్సిమం మనకి ఈ యొక్క వర్షాలొచ్చేసి కొంచెం ఆకస్మికంగా వస్తున్నాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో ఎండ కాసినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలనేటువంటివి పడుతూనే ఉన్నాయన్నమాట. అన్ని జిల్లాలు ఒక జిల్లా తీసుకుంటే అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడడం లేదు. సో, నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇదే చెప్పాను మీకు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలనేటువంటివి సంభవిస్తూ ఉన్నాయి. అది కూడా కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి ఈదురుగాలుల వర్షాలు కూడా పడుతూ ఉన్నాయండి. ఇది ప్రెజెంట్ వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఇందులో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే మాక్సిమం ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ సరిహద్దుల ప్రాంతాలకు, హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కొన్ని ప్రాంతాలకు మాత్రమే. సో, అన్ని ప్రాంతాలకు కూడా కాదు. నెక్స్ట్ దాంతో పాటుగా ఈ యొక్క మేడ్చల్, మల్కజ్గిరి కావచ్చు, యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట, హన్మకొండ ఈ యొక్క ప్రాంతాలకు కూడా కొంచెం అటు ఇటుగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండొచ్చు. మరొక వైపు చూసినట్లయితే విశాఖపట్నానికి సంబంధించి సరిహద్దుల ప్రాంతాల్లో వర్షాలు ఎటువంటివి పడుతూ ఉన్నాయి ఇప్పుడు. సో, ఇక్కడ చూడొచ్చు కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రం, అన్ని ప్రాంతాలకు కాదు. దాని తర్వాత ఇక్కడ ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ సరిహద్దుల ప్రాంతాల్లో కొంచెంగా అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రిమైనింగ్ ఏ డిస్ట్రిక్ట్స్‌లో కూడా వర్షాలు ఎటువంటివి పడడం లేదు ప్రెజెంట్. ఓకేనా? సో, ఈ మొత్తం కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూద్దామండి. సో, ఇది ఈరోజు నైట్‌కి సంబంధించి 10, 11 గంటల సమయంలో వెదర్ ఎట్లా ఉందో చూడొచ్చు, కొంచెం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో, సేమ్ మనకు ఆ టైంకి కూడా విశాఖపట్నము, రాజమహేంద్రవరము, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో లైట్ రైన్ అయితే నమోదయ్యే అవకాశాలు ఉండొచ్చు. నేను చెప్తున్నాను మళ్ళా అన్ని ప్రాంతాల్లో అయితే పడడం లేదు వర్షాలు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నమోదవుతూ ఉన్నాయి. ఇక రిమైనింగ్ ఎక్కడ కూడా తెలంగాణ స్టేట్‌లో కావచ్చు, అలాగే మన ఏపీ స్టేట్‌లో కావచ్చు, ఎక్కడా కూడా వర్షాలు అయ్యేటువంటివి లేవన్నమాట. పడవు. ఈరోజు నైట్‌కి 10, 11 గంటల సమయంలో. కేవలం ఈ ఏరియాలో మాత్రమే కురుస్తాయండి. నెక్స్ట్ ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ చూద్దాము. ఇది రేపు తెల్లవారుజాముకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. మాక్సిమం రేపు తెల్లవారుజాములో కూడా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఎక్కడా కూడా వర్షాలు పడవు. కొంచెం చలి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు చల్లగా. అలాగే ఈవెన్ మనకు తెలంగాణ స్టేట్‌లో కూడా ఎక్కడ వర్షాలు అయ్యేటువంటివి లేవన్నమాట. రేపు ఉదయాన్నే పడే అవకాశం ఉండదు. సో, ఇక్కడ గనుక ఇంకొక ఇమేజ్‌లో గనుక చూసినట్లయితే ఇది రేపు సాయంత్రం 4, 5 గంటల సమయంలో గుంటూరు డిస్ట్రిక్ట్ దగ్గర కొన్ని ప్రాంతాలకు పడుతుంది.
విశాఖపట్నం డిస్టిక్ దగ్గర కొన్ని ప్రాంతాలకు లైట్ రెయిన్ నమోదవుతుంది. అంతేనండి. సో రేపు మ్యాక్సిమం రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు కూడా ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వర్షాలు పడకపోయే అవకాశం ఉంటుంది. అలాగే తెలంగాణ స్టేట్‌లో కూడా రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎక్కడ వర్షాలు పడకపోయే అవకాశం ఉంటుంది. సో ఉంటే క్లైమేట్ కొంచెం మబ్బులతో కమ్ముకొని చల్లదనంగా ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది తీరం దాటుతున్నటువంటి నేపథ్యంలో మనకు వర్షాలయ్యేటువంటివి తగ్గుముఖం పడుతూ ఉన్నాయండి. ఓకేనా. అందువల్లే మనకు రేపటి రోజున వర్షాలు కొంచెం తగ్గుతున్నాయి. సో ఇంకొక ఇమేజ్ అయితే చూద్దాం కొంచెం. రేపు కూడా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉంటుందో కూడా కమెంట్లో పెట్టండి ఒకసారి, వీడియోని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ. సో మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషనే వెదర్ రిపోర్ట్ ద్వారా మీకు అందజేస్తున్నాను ఇక్కడ. సో రేపు నైట్కి 10-11 గంటల సమయంలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఎక్కడ కూడా వర్షాలు పడే ఛాన్సెస్ అయితే ఉండవు. అలాగే తెలంగాణ స్టేట్లో కూడా ఎక్కడా లేవు. సో మనకు ఈ తీరం దాటుతున్నటువంటి నేపథ్యంలో కొంచెం తగ్గుముఖం అయితే పడుతూ ఉన్నాయి వర్షాలు అయ్యేటువంటి. మళ్ళా 22వ తారీఖున అక్కడక్కడ వర్షాలు ఉన్నాయి. బట్ నేను మీకు రేపటి వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అలాగే ఈ నెలాఖరులో కూడా మళ్ళా మనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు, ముఖ్యంగా ఏపీకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు కొంచెం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వస్తూ ఉంటాయి గైస్. ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తానండి. ఇలా అయితే ఉన్నాయి మనకు ఈరోజు, రేపటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అనేటువంటివి. మ్యాక్సిమం రైతులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.